ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. గత వారంగా తుఫాను ప్రభావంలో పడుతున్న వర్షాల వల్ల మేము ఉంటున్న ఇల్లంతా పూర్తిగా ఎక్కడ గ్యాప్ లేకుండా కారుతూ ఉందన్నమాట. ఈ వీడియోలో దాన్ని మీకు చూపించాలని ఆశతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సేవకుల యొక్క పరిస్థితులు బయటికి కనిపించినంత ఈజీగా ఉండవండి. బయటికి అంతా బాగున్నట్టే కనిపిస్తాయి, కానీ చాలామంది సేవకులు ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని పరిచర్యని ముందుకు కొనసాగిస్తూ ఉంటారు. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుని పరిచర్య ఎక్కడ ఆగకుండా మా యొక్క పరిస్థితులు ఆర్థికంగా ఎలా ఉన్నా కూడా దేవుని పరిచర్యని ముందుకి కొనసాగిస్తూ వెళ్తూ ఉన్నాం. చూస్తున్నారు కదా, నా వెనకాల మొత్తం ఆ గోడ అంతా కూడా రేకంతా పగిలిపోయి పైన అక్కడి నుంచి వాటర్ కారిపోతూ ఉంది. ఇల్లంతా కూడా మొత్తం ఒక చిన్న పిల్ల కాలువలాగా ఇంట్లోని వాటర్ అలా ఫ్లో అవుతుంది. ఆ గోడలో నుంచి అలా కారుతూ వస్తూ వాతావరణం ఈ విధంగా ఉండటం వల్ల గత వారం రోజుల నుంచి నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు. నా ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థించండి. మేము ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు 2 గదులు. ఇదొక గది, ఇదొక గది అన్నమాట. ఈ 2 గదులు కూడా ఇంకా మొత్తంగా కారుతూ ఉంది. రేకంతా మొత్తం చిమ్మి అందులో నుంచి వాటర్ అలా డ్రాప్స్గా ఇల్లంతా పడుతూనే ఉంది. వారం రోజులుగా వర్షం ఆగకుండా పడుతూనే ఉంది కదండి. అందువల్ల ఏంటంటే రేకంతా కూడా పాడైపోయి చెమ్మ పట్టేసి అందులో నుంచి వాటర్ దిగిపోతుందన్నమాట. ఇది ఫ్రిడ్జ్ పెట్టిన ఏరియా అన్నమాట. దానిపైన కూడా కారుతుంటే అలా ఒక టబ్బు పెట్టి దాని మీద అలా మేము వాటర్ పడకుండా దాన్ని అలా పెట్టామన్నమాట. ఇంకా ఈ వరండా అంతా కూడా ఇంకా వర్షం నీరుతో మొత్తం నిండిపోయింది. ముందు ఇది చర్చ్ స్లాబ్ అనమాట. చర్చ్ స్లాబ్లో నుంచి కూడా వాటర్ బాగా వచ్చేస్తుంది బయటికి. దానివల్ల ఇంకెక్కడ ఖాళీ లేకుండా కారుతుంది. ఇదంతా కిచెన్ ఏరియా. కిచెన్ రూమ్లో కూడా ఇంకా అక్కడ రేకు పగిలిపోయి రేకులో నుంచి వాటర్ వచ్చేయడం బయటికి. స్టవ్ మీద అయితే వాటర్ అంతా పూర్తిగా పడి వంట చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. వంటగదిలో నిలబడి వంట చేయడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయిందండి. వంటగది రేకు కూడా పైనంతా అది కూడా బాగా చెమ్మ పట్టడం వల్ల అక్కడి నుంచి కూడా వాటర్ కారి వంటగదిలో నించుంటే అది నేరుగా వాటర్ వచ్చి మీద పడుతుంది. ఇంకా అసలు వంట చేయడానికి కూడా ఆస్కారం లేనట్టుందన్నమాట. చూస్తున్నారా, పైన రేకంతా వాటర్తో బాగా చెమ్మ పట్టేసింది. చూస్తున్నారు కదా వర్షం ప్రభావం వల్ల మా ఇల్లంతా ఎలా ఉందో. కొంతమంది సేవకుల పరిస్థితులు ఇట్టి విధంగా ఉంటాయండి. ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఉంటారు, బాగులేని వాళ్ళు కూడా ఉంటారు. మేము ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క పనిలో ఆయన్ని విడిచిపెట్టకుండా ముందుకే కొనసాగిపోతూ ఉన్నాము. పౌలుగా చెప్పినట్లు శ్రమ అయినను, హింసైనను, వస్త్రహీనతైనను, కరువైనను, ఖడ్గమైనను దేవుని నుంచి ఎడబాపు వారు ఎవరు ఉండరు కదా అన్నట్లు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన పరిచర్యని దేవుణ్ణి మేము ఎడబాయకుండా కొనసాగిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ పరిస్థితులు చూసి మీరు ప్రార్థిస్తారని ఈ వీడియోని పోస్ట్ చేస్తూ ఉన్నాను. మేమే కాదు, మాలా చాలా లేని పరిస్థితుల్లో దైవజనులు అనేక మంది సేవా పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇబ్బందులు పడుతూ, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ, కొద్దిమంది సేవకులకైతే ఇంట్లో తినటానికి కూడా లేని పరిస్థితుల్లో ఉంటారు. అటువంటి దైవజనులు కూడా నేను కొద్దిమందిని చూశాను. అలాంటి వారి కొరకు కూడా మీరు ప్రార్థించండి. చాలామంది సేవకులకి సహాయం అందిస్తారు, కానీ సహాయము
ఖచ్చితంగా అవసరతలో ఉన్నవారికి ఆ సహాయం అందట్లేదు. మీరు ఎప్పుడైనా సేవకులకి సహాయం చేయాలి అని అనుకున్నప్పుడు వారికి దగ్గరగా వెళ్ళి వారి పరిస్థితులన్నీ చూసి వారికి సహాయం చేయండి. నిజముగా అవసరతలో ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేసినప్పుడు మీ యొక్క సహాయానికి కూడా ఒక ప్రయోజనం ఉంటుంది. ఈ వర్షాల కారణంగా ఎంతమంది దైవజనులు సఫర్ అవుతున్నారో నాకైతే తెలియదు, కానీ మేము వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సేవకుల యొక్క ఆశీర్వాదము కొరకు ప్రార్థించండి. వారు అన్ని విధాలుగా బాగున్నప్పుడే వాళ్ళు కూడా సంఘము కొరకు ఇతరుల కొరకు ప్రార్థన చేసి ఇంకా బలముగా పరిచర్య చేయగలుగుతారు. కాబట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, బలముగా సేవకుల కొరకు ప్రార్థించండి. ప్రార్థన చేసే పదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్న. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా కొరకు మా పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.